తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యతను పెంచేందుకు ప్రభుత్వం ముందుకు వెళుతుందని, దాంట్లో భాగంగానే 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మొగలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వసంతోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని అంటున్న వీర్లపల్లి శంకర్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. షాద్నగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో మొగిలిగిద్ద గ్రామంలో ఉన్నటువంటి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పాఠశాల వసంతోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ముఖ్యంగా ఆయన రాక కోసం అయితే గత వారం రోజులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర షాద్నగర్ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మొట్టమొదటిసారిగా అంటే చాలా చోట్ల చూస్తే ఫస్ట్ టైం ఒక ప్రభుత్వ పాఠశాలకు నేరుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారు. ఏర్పాట్లు ఎట్లా చేశారు? సాయంత్రం వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? షాద్నగర్ నియోజకవర్గంలో మొట్టమొదటి జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్న గ్రామం ఏదైనా ఉందంటే మూలిగిద్ద గ్రామం. ఈ మూలిగిద్ద గ్రామం మనకు స్వాతంత్రం రాకముందే ఇక్కడున్న పెద్దలు అంటే దూరదృష్టితో ఆ రోజు పెద్దలందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఈ స్కూల్ చేయాలనే ఆలోచన రావడం గొప్ప విషయం ఈ గ్రామస్తులది. ఆ రోజు మరి ఈ పాఠశాల నిర్మాణం చేసి ఎంతోమందిని అంటే రాజకీయ నాయకులకు భవిష్యత్తు ఇచ్చిన పాఠశాల, ఎంతోమంది మేధావులకు జీవితం కల్పించిన పాఠశాల ఇది. డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లు, పొలిటీషియన్స్, ముఖ్యమంత్రులను, గవర్నర్లను కూడా ఒక ముఖ్యమంత్రిని కూడా ఇచ్చింది, ఒక గవర్నర్ని కూడా ఇచ్చింది ఈ పాఠశాల. కాబట్టి ఈ యొక్క 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యకు ఒక ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విద్యా వైద్యం రైతాంగానికి ప్రాధాన్యత ఇస్తున్నది అనేది వాస్తవం. ఇవాళ 10 సంవత్సరాలు వాస్తవానికి విద్య అంతా విధ్వంసమైంది. సరి అయిన సిబ్బంది లేక, అరకొర వసతులు అంటే కనీసము ఒక సిబ్బందిని ఏర్పాటు చేసినప్పుడు ఒక నాణ్యతమైన విద్య వస్తుంది విద్యార్థులకు. ఒక వసతులు ఇలా చూస్తూ ఉన్నాం, టాయిలెట్స్, బాత్రూమ్ లేని పరిస్థితి ఉండే కొద్దప్పుడు. అంటే ఇటువంటిది ఈ ప్రభుత్వాలు, ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నదే ప్రజలను, పేద విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించాలనేదే మనమంతా ఈ ప్రభుత్వాలు పనిచేయాలి. ఆ దిశగా కాకుండా ఏదో అవసరమైన ఇలా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తును కావాలంటే విద్యను అత్యంత ప్రాధాన్యత కల్పించాలి. తర్వాత వైద్యం కూడా కల్పించాలి. కాబట్టి రైతులు కూడా కొద్దిగా బాగుపడాలి. కాబట్టి రైతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటి అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వారు గత 20 సంవత్సరాల కిందట పాఠశాలకు పోయారు తప్ప ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్క పాఠశాలకు రాష్ట్ర ముఖ్యమంత్రులు పోయిన దాఖలాలు లేవు. పరిపాలన విషయంలో మీ అందరు తెలుసు. ఇప్పుడు ఒక దేశంలో మన భారతదేశం వివిధ మతాలకు, వివిధ కులాలకు, వివిధ ప్రాంతాలకు, వివిధ భాషలకు ఇది మన దేశం, అఖండ భారతదేశం. ఈ భారతదేశంలో ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. మీ అందరు తెలుసు. ఇవాళ ఎన్నో రాష్ట్రాలు విడిపోయినాయి, ఎన్నో మార్పులు వచ్చినాయి. ఇవాళ 65 ఏళ్ళ ఆకాంక్ష తెలంగాణ పోరాటాలు వచ్చినాయి. తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ రోజు ఇచ్చిన తెలంగాణలో వాళ్ళ ఇష్టానుసారంగా జిల్లాలు ఏ విధంగా చేసారు, మండలాలు ఏ విధంగా చేసారు, గ్రామ పంచాయతీలు ఏ విధంగా చేసారు, వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం. దానికి ఒక పారదర్శకత, దానికి ఒక సైంటిఫిక్గా ఒక గైడ్లైన్స్ తీసుకొని చేసిన దాఖలాలు లేవు. ఒకటి రాజకీయ ఉద్దేశంతో, రాజకీయ కక్షలతోని, రాజకీయ ఏమంటాం లబ్ధి కోసం చేసిన వ్యవహారాలే తప్ప ఒక సైంటిఫిక్గా చేసింది కాదు. ఇవాళ మండల్ డిమాండ్లు కానీ, గ్రామ పంచాయతీ డిమాండ్లు కానీ ఉన్నాయి. ఇవాళ వ్యవస్థ చూడండి, మండలాలు ఏర్పాటు చేసింది. ఎస్, ఆ రోజు ఎన్టీ రామారావు
మండలాలు చేసిండంటే చాలా మార్పు వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సౌలభ్యం కొరకు ఎన్టీ రామారావు మండలాలు చేస్తే ఇవాళ చాలా చెప్పుకోదగ్గ మండలాలు ఉన్నాయి. ఇలా ఉదాహరణకు కొత్తూరు కానీ, ఇవాళ కేశంపేట కానీ, ఆ రోజు కొందూరు కానీ, ఇలా పరకనార్ కానీ చాలా మంచి పరిపాలన అందిస్తూ ఉన్నాయి. చూస్తున్నాం ఓవరాల్గా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వైద్యంపై స్పెషల్గా దృష్టి సారించిందని చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. అదేవిధంగా ముఖ్యంగా విద్యా వైద్యంపై స్పెషల్గా దృష్టి సారించడంతో పాటు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మొగిలిగిద్ద మొగిలిగిద్ద గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలతో పాటు విద్యకు సంబంధించినటువంటి పలు అంశాలతో ఆయన మాట్లాడడంతో పాటు ఈ గ్రామానికి సంబంధించిన ఈ పాఠశాల భవన నిర్మాణ పనులు కావచ్చు, అదేవిధంగా నూతన భవనానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఈరోజు ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మొగిలి.